నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నారు అంటూ ఇప్పటికే కొంతమంది అధికారులపై ఈసీ వేటు వేసిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఎన్నికలు సజావుగా జరగాలి అంటే ఇంకొంతమందిపై కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అంటూ ఇప్పటికే ఎన్డీఏ కూటమికి సంబంధించి కొంతమంది ఈసీకి కంప్లైంట్ చేసిన పరిస్థితి మనం ఈరోజు ఏపీలో చూస్తున్నాం. అయితే ఇక వాళ్ళు కంప్లైంట్ చేసిన ఆ 8 మంది ఎవరు, వాళ్ళల్లో సిఎస్ డీజీపీ కూడా ఉండే అవకాశాలు ఉన్నట్టు వార్తలు అయితే వస్తున్నాయి. మరి ఈ కంప్లైంట్ని ఈసీ తీసుకుంటే మరి సిఎస్ డీజీపీపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. నమస్కారం అండి. నమస్తే సార్, ఇప్పటికే పురంధరేశ్వరి గారు 22 మందిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఎన్నికల కమిషన్కి ఒక వినతి పత్రం అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా మరోవైపు చూసుకుంటే సజ్జల గారి మీద కూడా కంప్లైంట్ వెళ్ళిన పరిస్థితి మనం చూసాం. వీటన్నిటి నేపథ్యంలో మరి ఎన్నికలు దగ్గర పడుతున్నాయి, కానీ ఏపీలో ఎలాంటి మార్పు లేని నేపథ్యంలో ఇప్పుడు ఎన్డీఏ కూటమికి సంబంధించిన పలువురు ఇంకా 8 మందిపై చర్యలు తీసుకోవాలి అంటూ ఈరోజు ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే చాలా మందిని కట్ చేసుకుంటూ వస్తుంది ఈసీ. మరి తదుపరి ఎవరిపైన యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుందంటారు? ఎన్డీఏ కూటమి ఏదైతే ఇచ్చిందో ఈ వినతి పత్రాన్ని పరిగణలోకి తీసుకోవచ్చు అంటారా? మరి అలాగే వాళ్ళు కోరుతున్నట్టు సిఎస్ డీజీపీపై కూడా వేటు పడొచ్చు అంటారా? ఏం చెప్తారు? వేటు పడాలమ్మా. ఇప్పుడైతే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంది కదా. మార్చి 16న తెలుగుదేశం అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ఎన్నికల సంఘానికి కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ తర్వాత మొన్న ఈ నెల 4వ తారీఖు ఏప్రిల్ 4న భానుప్రకాష్ రెడ్డి గారు బీజేపీ అధికార ప్రతినిధి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. అయితే వీళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం ఇప్పుడు కొల్లి రఘురామరెడ్డి గారిని అయితే ట్రాన్స్ఫర్ చేశారు అంతే. మొన్న ఏపీ బెవరేజెస్ ఎండి కార్పొరేషన్ ఎండి వాసుదేవరెడ్డి గారిని కూడా బదిలీ చేయటం అయింది. అంటే చర్యలు మొదలయ్యాయి కానీ ఇంకా నత్తనడకన సాగుతున్నాయి. అలా కాకుండా ఇప్పుడు మనం చూసుకుంటే ఇంకా చాలామంది ఉన్నారు. వివేక్ యాదవ్ ఉన్నారు, తర్వాత ధర్మారెడ్డి 9 ఏళ్లుగా ఆయన టీటీడీ ఈఓగా కొనసాగుతున్నారు. తర్వాత ఇప్పుడు ముఖ్యంగా జవహర్ రెడ్డి డీజీపీ వీళ్ళిద్దరినీ ముందు తప్పించాలి. ఇప్పుడు ఎన్నికలు మనకి సజావుగా సాగాలంటే డీజీపీ అండ్ సిఎస్ వీళ్ళిద్దరినీ తప్పిస్తే ఎన్నికలు సజావుగా సాగుతాయి మనకు ఆంధ్రప్రదేశ్లో. ప్రస్తుతం పరిస్థితి అయితే మాత్రం వీళ్ళందరూ వ్యవస్థలని వీళ్ళు మేనేజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ ధర్మారెడ్డి కావచ్చు, జవహర్ రెడ్డి కావచ్చు, లేకపోతే డిఐజీ కావచ్చు, వివేక్ యాదవ్ కావచ్చు, ఎవరైనా కూడా అందరూ ఎవరైతే జగన్మోహన్ రెడ్డి మనుషులు అనుకున్నారో ఆయన జూనియర్స్ అయినా కూడా వాళ్ళ సీనియారిటీ లేకపోయినా కూడా సీనియర్స్ని కాదని వీళ్ళందరినీ ఆయా పదవుల్లో నియామకం చేశారు. అందుకు తగ్గట్టుగా వాళ్ళు కూడా ఆయనకి అకృతజ్ఞత చూపించుకుంటున్నారు. ఆ కృతజ్ఞతలో భాగంగా వీళ్ళు జగన్మోహన్ రెడ్డికి ఏది మేలు చేస్తుంది, జగన్మోహన్ రెడ్డిని మనం ఎలా ఇంప్రెస్ చేయాలి, ఇప్పుడు వ్యవస్థలన్నింటినీ నాశనం చేస్తేనే కదా అధికారి బాగుంటాడు, అంటే ముఖ్యమంత్రి బాగుంటాడు. వీళ్ళ ఉద్దేశం అది. ఇప్పుడు యాక్చువల్గా వీళ్ళందరూ ఐఏఎస్లు ఐపీఎస్లుతో కష్టపడి చదివి ఒక శిక్షణ పూర్తి చేసుకుని ఒక సదుద్దేశంతో ప్రజలకు సేవ చేయాలని వస్తారు. కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఈ ఐఏఎస్ ఐపీఎస్ని చూస్తుంటే మనందరం కూడా సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంతకుముందు ఆంధ్రప్రదేశ్లో ఉండే ఐఏఎస్ ఐపీఎస్ల పేర్లు వింటే ఈ రోజుకి కూడా మనందరం కూడా చాలా గొప్పగా చెప్పుకుంటాం వాళ్ళందరి గురించి. ఏ ఒక్కరిని తీసుకున్నా ఇంచుమించు ఉన్నత స్థానాల్లో ఉన్న వాళ్ళందరూ నీతికి నిజాయితీకి మారుపేరుగా ఉంటే ప్రెజెంట్ ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన ఈ ఐఏఎస్ ఐపీఎస్లు ఎవరైతే ఉన్నారో డిఐజీగా కానీ సిఎస్గా కానీ మిగతా ఉన్నత స్థానాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా కులమతాలని దృష్టిలో పెట్టుకునే పని చేస్తున్నారా అని అనుకోవాల్సి వస్తుంది మనకి. ఎందుకంటే టీటీడీలో ఎన్ని అక్రమాలు జరుగుతున్నాయో మనకు తెలిసి తెల్లారు లేస్తే. అదేవిధంగా వీళ్ళందరూ కూడా సిఎస్ కావచ్చు, డిఐజీ కావచ్చు, వీళ్ళందరూ కూడా వ్యవస్థల్ని వీళ్ళందరూ కూడా మేనేజ్ చేస్తున్నారు. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని వీళ్ళు కేంద్ర ఎన్నికల సంఘానికి ఒక వినతి పత్రం అయితే ఇచ్చారు. కాకపోతే ఇంకా ఎన్నికలు మనకి సమీపిస్తున్నాయి. చాలా తొందరలో మనకి ఎన్నికలు వచ్చేస్తాయి. ఇంకా మహా అయితే 20-25 రోజులు ఉంది మనకి సమయం చాలా తక్కువ ఉంది. మరి ఇప్పటికైనా కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించి ఎవరినైతే ఈ 8 ఉన్నారో 10 మంది ఉన్నారో వీళ్ళని ట్రాన్స్ఫర్ చేస్తే ఇంకొక విషయం, ఇప్పుడు ఎవరిని తీసుకురావాలంటే వేరే సీనియర్స్ ఎవరైతే ఉంటారో వేరే రాష్ట్రాలకు చెందిన వాళ్ళని ఇక్కడ తీసుకురావాలి. ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం చెప్తే కూడా జవహర్ రెడ్డి వింటల్లా. ఆయన ఒక వ్యక్తిని పంపించండి, మీరు రిలీవ్ చేయండి, లేకపోతే సస్పెండ్ చేయండి అంటే కూడా అసలు జవహర్ రెడ్డి వాళ్ళ మాటను బేఖాతరు చేస్తున్నాడు ఆయన.
ఇలా ఉంది పరిస్థితి. దీనికి ఎందుకు ఇలా ఉంది అంటే దానికి ముఖ్యమంత్రి ఇచ్చే అండ వీళ్ళకి. ముఖ్యమంత్రిని చూసుకుని వీళ్ళు ఈ రకంగా బిహేవ్ చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా కేంద్ర ఎన్నికల సంఘం చాలా తొందరగా నిర్ణయాలు తీసుకోవాలి. మనకి ఇంకా సమయం ఎంత ఉంది కరెక్ట్గా మనం ఆలోచిస్తే ఇవాళ అప్పుడే మనకి 17వ తారీఖు, రేపటి నుంచి నామినేషన్లు కూడా మొదలవుతాయి. రేపటి నుంచి నామినేషన్లు మొదలవుతాయి. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు నామినేషన్లు అంటే గుర్తుకొచ్చింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఇప్పుడు అభ్యర్థులు అందరూ కూడా ప్రతిపక్షానికి చెందిన వాళ్ళు మా మీద ఏం కేసులు ఉన్నాయి మహాప్రభు మాకు చెప్పండి, మాకు ఆ వివరాలు ఇవ్వండి అంటే వీళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు. ఆంధ్రప్రదేశ్లో కొంతమందికే ఇచ్చారు. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ చెప్పుకోవాల్సింది, ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉంది అంటే ఇప్పుడు కేసు ఉందనుకోండి ఒక వ్యక్తి మీద, ఫర్ ఎగ్జాంపుల్ ఒక నాయకుడి మీద కేసు పెట్టినప్పుడు ఆ కేసు అసలు ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంది, ఏ పోలీస్ స్టేషన్లో వారి మీద కేసు నమోదైంది అది ఎవరికీ తెలియదండి. మీరు ఇప్పుడు కర్నూలులో మిమ్మల్ని తీసుకెళ్లారనుకోండి, కర్నూలులో అక్కడ కేసు ఉండదు, మీకు మార్గ మధ్యన ఇంకేదో ఊర్లో మీ మీద కేసు పెడతారు, మీకు తెలియదు. అది మీరేమనుకుంటారు, కర్నూలులో నా మీద కేసు ఉందనుకుని అక్కడికి వెళ్ళి ఆ పోలీస్ స్టేషన్లో మీరు ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏమంటారు, మాకు తెలియదు అంటారు. నిన్న సతీష్ కుమార్ని అరెస్ట్ చేసినప్పుడు అదే కదా అయింది. ఇప్పుడు గులకరాయి సతీష్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఇవాళ మార్నింగ్ వాళ్ళ అమ్మ చెప్తోంది, నిన్న రోజంతా వాళ్ళు పట్టుకెళ్ళిపోయి ఆ పిల్లాడు బనీన్ తోటి ప్యాంటు తోటి ఉంటే మీరు మత్తులో ఉన్నారని చెప్పి వాళ్ళని తీసుకెళ్ళారట. మత్తు అంటే గంజాయి మత్తే కదా, గంజాయి ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళకి? వాళ్ళు బిర్యానీ ఇచ్చారు మాకు డబ్బులు ఇవ్వలేదు అని చెప్పి వాళ్ళ కోపం వచ్చింది. తల్లి కూడా అదే చెప్తోంది. తల్లి కానీ ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ ఆ పిల్లాడి నానమ్మ కానీ అందరూ అదే చెప్తున్నారు. మమ్మల్ని డబ్బుల కోసం తీసుకెళ్ళి మేము కూలీ నాలి చేసుకునేవాళ్ళం, మమ్మల్ని తీసుకెళ్ళి ఈరోజు నా కొడుకుని అరెస్ట్ చేశారు. నిన్న రోజంతా వాళ్ళు ఎక్కడ పెట్టారో తెలియదు, మాకు ఆధార్ కార్డు తీసుకుని రమ్మంటే అజిత్ సింగ్ పోలీస్ స్టేషన్కి వెళ్తే మాకు అసలు తెలియదు మీ పిల్లల్ని ఎవరు తీసుకెళ్లారో అంటున్నట్టు వాళ్ళు. అలాగని పోనీ వేరే చోటుకి వెళ్తే వాళ్ళకి అంతకంటే తెలియదు. అంటే ఇప్పుడు ఆ పిల్లల్ని ఎక్కడ పెట్టి వాళ్ళు చేస్తున్నట్టు, ఏ పోలీస్ స్టేషన్లో ఉన్నారు, నిజంగా వచ్చిన వాళ్ళు పోలీసులా గుండాలా అంటే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎలా ఉందో చెప్పడానికి ఇది ఒక నిలువుటద్దం అన్నమాట మనకి. ఇటువంటి స్థితిలో ఒక సామాన్యుడికి ఎలా ఉంటే జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు ఎలాగైనా ప్రతిపక్షాలు పోటీ చేయకుండా చూడాలి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి భయం పట్టుకుంది, ప్రతిపక్షాలు నెగ్గుతాయి, ముఖ్యంగా తెలుగుదేశం వస్తుంది అనే భయంతో ఈయన ఈ అరాచకాలన్నీ చేయిస్తున్నాడు. దీనికి వీళ్ళందరూ వత్తాసు పలుకుతున్నారు. ఇప్పుడు కేసులు వీళ్ళు చేయలేదు, అందుకనే తెలుగుదేశం వాళ్ళు కావచ్చు, జనసేన వాళ్ళు కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు, మా మీద ఏ కేసులు ఉన్నాయి మాకు చెప్పండి అని ముందుగానే వాళ్ళు ఫిర్యాదు. మీరు చెప్పినట్టు ఇప్పటికి ఇంతమంది అధికారులపై చర్యలు తీసుకున్నా కూడా ఇప్పటికి ప్రసంగాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న మాట ఏంటి అంటే, మాది లంచాలు లేని ప్రభుత్వం, వివక్ష చూపని వ్యవస్థలను మేము మేనేజ్ చేస్తూ ఉన్నాము అని చెప్పి మాట్లాడుతున్నారు. ఒక పక్క చూస్తే వ్యవస్థలను తనకు అనుకూలంగా ఎలా వాడుకుంటున్నారో ఏపీలో క్లియర్గా కనిపిస్తూనే ఉంది. అందులో భాగంగానే చాలామందిపై చర్యలు తీసుకున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. సో ఎలా చూడొచ్చు అంటారు? అమ్మా, వివక్ష లేని వ్యవస్థ అంటే ఏ వివక్ష లేదు? కుల వివక్ష లేదా, మత వివక్ష లేదా, ఏ వివక్ష లేదు? ఇప్పుడు ఆయన తీసుకున్న వాళ్ళందరూ ఏ కులానికి చెందిన వాళ్ళు? ఎక్కడ వివక్ష లేకుండా ఉంది? రెడ్డి సామాజిక వర్గం నుంచి తీసుకుని అందరినీ కుల వివక్ష లేదని ఆయన చెప్తున్నాడంటే చెప్పేవాడికి చెవుడైతే వినేవాడికి వివేకం లేదా? ప్రజలు ఏమైనా తెలివి తక్కువ వాళ్ళ వాళ్ళు వింటున్నారు కదా. మీరు ఏ ఉన్నత స్థానంలో ఉన్న ఆఫీసర్నైనా తీసుకోండి, పేరు చివర ఏముందండి? రెడ్డి అనే కదా ఉంది సామాజిక కులం వాళ్ళది. అదేవిధంగా మతం కూడా అంతే. తీసుకుంటే కొంతమంది క్రిస్టియన్స్ లేరా? ఇప్పుడు ధర్మారెడ్డి గారి మీద ఎన్నో వచ్చాయి, అదేవిధంగా కరుణాకర్ రెడ్డి గారి మీద ఎన్నో వచ్చాయి. అది మత ప్రాతిపదికన, మనకు తెలియదు ఎగ్జాక్ట్గా ఏంటి అనేది. కాబట్టి ఆయన ఆ మాట చెప్తున్నారంటే మనం సిగ్గుతో తలంచుకోవాలి. ప్రతిపక్షాన్ని మీరు ఒక కులానికి సంబంధించి నిందించి ఆయన మీరు ఈ ఫలానా చోట్లలో మీ కులం వాళ్ళని పెట్టుకున్నారని ఈరోజు ఆయన పదవిలోకి వచ్చిన రోజు నుంచి 5 సంవత్సరాల్లో మొత్తం మీరు కౌంట్ చేయండి, ఏ ఒక్క పోస్టులో అయినా రెడ్డి అనే పదం లేకుండా ఏ వ్యక్తి అయినా ఉన్నాడా? ముందు దానికి సమాధానం చెప్పమనండి. ఆ తర్వాత మేము అసలు లంచాలు లేవు మరొకటి లేవు అంటే మొత్తం ఏదో గుడిని మింగిన వాడి గుళ్ళో లింగం మింగడం ఎంతసేపు అని మొత్తం మింగేశాక ఇంకేముంటుంది అక్కడ? ఇప్పుడు అసలు ఎవరు అక్కడ మిగిలిస్తే నేను లంచం తీసుకోలేదని మొత్తం నాదే అనుకుని బకాసురులాగా మొత్తం తీసేసుకుని తినేస్తున్నాడు కదా, ఇంకేముంది అక్కడ? అందుకని అబద్ధాలు చెప్పడం అనేది వాళ్ళకి ఆనవాయితీ అయిపోయింది. ఇప్పుడు లంచం తీసుకోవట్లేదు, ఆయన మొత్తం దోచేశాడు కాబట్టి ఒక రకంగా ఆయన చెప్పింది నిజం అనమాట. ఇప్పుడు అక్కడ ఉంచితే కదా మనం ఆలోచించాలి. కాబట్టి ఆ విషయంగా తీసుకుంటే కూడా ఆయనకి ఇంకా మొత్తం మింగేశాడు. ఇప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అయినా ఒకటే, కాకపోయినా ఒకటే. నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఇప్పుడు ఆయన ముందు చాలా సవాళ్ళు ఉన్నాయి, మనం అవి ఆలోచించాలి.
కాబట్టి ప్రజలు మేల్కొని ఇప్పటికైనా, అదేవిధంగా కేంద్ర ఎన్నికల సంఘం కూడా మేల్కొని వీళ్ళని ట్రాన్స్ఫర్ చేయాలి. ప్రజలు తెలివితో వాళ్ళ ఓటు హక్కుని వినియోగించుకోవాలి. నమస్తే.